నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత కోట్ల శ్రీనివాసరావు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాజా రాజకీయాల మీద రీసెంట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాసిండు. రేవంత్ రెడ్డిని మందలించాలే, తెలంగాణ అభివృద్ధి మీద కొంత ఫోకస్ చేసే విధంగా చూసుకోవాలంటూ లేఖ రాశారు. ఆ లేఖ గురించి కేసీఆర్ నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ గురించి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కిషన్ రెడ్డి సోనియా గాంధీకి రాసిన లేఖ గురించి ఏం చెప్తారు, ఎట్లా చూస్తారు? ఈరోజు కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని విమర్శిస్తూ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కిషన్ రెడ్డి గారికి గౌరవ సోనియా గాంధీ గారిని విమర్శించే స్థాయి లేదు. తెలంగాణ తల్లి ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. తెలంగాణనే ఇవ్వకపోతే కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవి వచ్చేది కాదు, గల్లీ లీడర్గా ఉండే పరిస్థితి. కానీ 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలన పైన, 2 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన పైన ఏ చర్చకైనా సిద్ధమని నేను సవాల్ విసురుతా ఉన్నాను. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి ఒక పర్యాటకునిగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకే పరిమితమైన కిషన్ రెడ్డి, నువ్వు కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు రావాల్సిన ఉద్యోగాలపైన కానీ, తెలంగాణకు రావాల్సిన నీళ్లపైన కానీ, తెలంగాణకు రావాల్సిన మెట్రో రైలు గురించి కానీ, తెలంగాణకు రావాల్సిన కేంద్ర విద్యా సంస్థల గురించి కానీ ఏనాడైనా కేంద్రం నుంచి తెలంగాణ వాటా కోసము ఏనాడైనా నువ్వు సిద్ధపడ్డావా, అడిగినవా నరేంద్ర మోడీ గారి దగ్గర అని సందర్భంగా మనవి చేస్తాను. నువ్వు సోనియా గాంధీ గారికి లెటర్ రాసినావు. సోనియా గాంధీ గారికి తెలుగు రాదన్న సంగతి తెలిసి కూడా నువ్వు తెలుగులో లెటర్ రాసినావు అంటే నువ్వు కేంద్ర మంత్రివా, గల్లీ లీడర్వా? ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా 42% రిజర్వేషన్ మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేని దద్దమ్మ మీరు కాదా అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వంలోని కృష్ణానది వాటా, తెలంగాణ వాటా ఎంతనో తేల్చలేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు కిషన్ రెడ్డి గారు ఉన్నారని సందర్భంగా మనం చేస్తాను. నువ్వు చేయవలసిన పని చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కడుపు మండి విషం కక్కుతున్న విషపురుగు ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు, ముఖ్యంగా కేంద్ర మంత్రులని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే 42% పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెడితే కనీసం బీసీలను నమ్ముతారు. ఇప్పటికే మీ పార్టీ బీసీల ద్రోహాన్ని పేరు పడ్డది. ఇంకా నుంచి కూడా మీరు విమర్శే ముందు అంటే సోనియా గాంధీ గారిని విమర్శిస్తే మీరు పెద్ద నాయకులు అయిపోతారు అనుకుంటే సూర్యుని మీద దుమ్ము పోస్తే అది మీ ముఖం మీదనే పడుతుందని కిషన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ట్యాంక్ బండ్ మీద ఉత్సవ విగ్రహం కాకుండా ఢిల్లీ నుంచి రావాల్సిన మా ఉద్యోగాల కోసము, మా నీళ్ళ కోసము, మా నిధుల కోసం కాపాడాలని ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశే ఉంటే నువ్వు కేంద్ర మంత్రి అయ్యేటోడవా? తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే తెలంగాణ కోటలో నువ్వు మంత్రి అయిన సంగతి కూడా మర్చిపోదు. కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని మరొకసారి విమర్శిస్తే నిజంగా నిన్ను మరి రాజకీయ సమాధి కడతారని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏం చెప్తారు? తాట తీస్తాం, తోలు తీస్తామని కేసీఆర్ అంటున్నాడు. ఆటలు సాగవు, ఇప్పటి నుంచి గ్రౌండ్లోకి వస్తా, సభలు సమావేశాలు పెడతా అంటున్నాడు. ఏం చెప్తారు? మా రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో టీఆర్ఎస్ను తోలు తీసిన సంగతి సందర్భంగా మనం చేస్తున్నాం. గత సార్వత్రిక ఎన్నికల్లో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు తోలు తీసిరు. అదేవిధంగా కాంటోన్మెంట్ ఎన్నికల్లో తోలు తీసినాం. అదేవిధంగా జూబ్లీస్ ఎన్నికల్లో కేసీఆర్ బీఆర్ఎస్ తోలు తీసినాం. అదేవిధంగా నిన్న మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తోలు తీసినాం. కనుక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తోలు తీస్తూనే ఉంది. ఇక కేసీఆర్ మా తోలు తీయడానికి ఏం లేదు. ఇక్కడ దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే జరిగిన విధ్వంసం మీద, 10 సంవత్సరాలు జరిగిన ఆర్థిక విధ్వంసం మీద, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఏదైతే మహిళలపై జరిగిన దారుణాల మీద, ఉద్యోగ దగా మీద దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా చర్చకు రావాలని మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిరు. ఆ సవాలు స్వీకరించలేని సోయలేని సన్యాసి ఈరోజు మన కేసీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులారా మీరు సోయి తెచ్చుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే విజన్ 2047 $3 ట్రిలియన్ ఎకానమీతో ఈరోజు తెలంగాణ రేసింగ్ గ్లోబల్ సబ్మిట్ నిర్వహించి ఇలా ప్రపంచ దేశాలనే ఆకర్షించిన సంగతి మర్చిపోవద్దు. అది చూసి ఓర్వలేక మీరు తోలు తీస్తే ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని తోలు తీసిరు. మీరు తీసేది ఏం లేదు. మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ప్రజలు తోలు తీసిరు, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తోలు తీసిరు. గౌరవంగా
మీరు శాసనసభకు వచ్చి మీ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఇట్లాంటి భాష వాడి మీరు చులకన కావద్దు. మీరు ప్రజాక్షేత్రంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిర్రు. ఏజ్లో పెద్దవాళ్ళు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మీ భాష ఉండాలి, కానీ లోకల్గా మీరు మాట్లాడితే మీరే ప్రజల్లో పచ్చదనం అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద అసెంబ్లీకి వచ్చి తేల్చుకోవాలి. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు వాటికి సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ నేత కోట్ల శ్రీనివాస్ కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది మాత్రం ఒక ప్రశ్న మిగిలిపోయినటువంటి పరిస్థితి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది. కెమెరా పర్సన్ అదేతో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.